అండి ఈరోజు వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజు మనకి వాళ్ళు ఇచ్చింది మెజర్మెంట్కి ఈ బ్లౌజ్ అనమాట. చూడండి ఈ బ్లౌజ్ ఇచ్చారు. మనం ఇప్పుడు నేను ఆల్రెడీ మెజర్మెంట్ అంతా కొలుసుకున్నా, మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏంటో అనేది చెప్పేస్తాను. చూడండి మెజర్మెంట్ ఏంటంటే మనకి వాళ్ళది వచ్చింది 14 ఇంచులు షోల్డర్. 14 ఇంచుల షోల్డర్ వచ్చినప్పుడు మనం ఎంత పెట్టుకోవాలంటే 7 ఇంచులు పెట్టుకోవాలి షోల్డరు. 7 ఇంచులు అంటే మనం కిందికి ఆమదం సైజు కూడా 7 ఇంచులు పెట్టుకోవాలంటే చెస్ట్ సైజ్ అంటే మనకి నార్మల్గా సంక బ్లౌజ్ అని కూడా అంటాం కదా, అలాగా ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. కానీ ఇక్కడ కొంచెం మనము ముందు భాగానికి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ వెనుక భాగానికి తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా నేనైతే 1 ఇంచు తీసి మీకు గీసి చూపిస్తున్నాను. చూడండి ఇది వెనకాల భాగానికి కరెక్ట్గా ఇది ఇలాగే ఉంటుంది, ఏమి మారదు. ఇప్పుడు మనకి గల్ల వచ్చేసి ఇది ఏం గల్ల అంటే వీ గల్ల కాబట్టి నేను వాళ్ళకి 3 ఉంది, నేను 3 కాడికి నేను మార్కింగ్ పెట్టుకుంటున్నా. వెనకాల గల్ల వచ్చేసి మనకి ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. చూడండి ఇది ఆల్రెడీ ఇది ఇలా ఉంది కదా, ఇలా కాకుండా ఓన్లీ ఇక్కడికే కొలుసుకోండి. ఎంత ఉంది? 5 ఇంచులు ఉంది. 5 ఇంచులు అంటే మనం 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకున్నాక ఈ గల్ల కాడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు. ఈ 5 ఇంచులకి ఇప్పుడు మనం ఇది ఒకసారి కట్ చేసుకొని మీకు వివరంగా చూపిస్తా. అంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అండి, అందులో ఏమి ఇబ్బంది ఉండదు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే కరెక్ట్ కొలతలు ఉండాలన్నమాట, అంటే బాడీ కొలతలు కరెక్ట్గా పాయింట్కు పాయింట్ బాడీ కొలతలు కావాలన్నమాట. ఇది వచ్చేసి నేను పొడవు ఎంత ఉందో చూసుకోలేదు, నార్మల్గా కట్ చేసుకున్నా. చూడండి 14 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఇలాగా 15 ఉంది కదా, మనకి 5 ఇంచుల అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము నీట్గా స్కేల్తోని నేను మీకు గీసి చూపిస్తా, ఎందుకంటే నేను కట్ చేసుకునేటప్పుడు వైట్ బకరం వాడతా, పేపర్ స్టిక్ వాడతాను, మీకు తెలుసు కదా. నీట్గా ఇలాగా చూడండి వీగల్లకి నీట్గా ఇలా పెట్టేసుకోండి. మీకు ఇంకొంచెం పెద్దగా కావాలి మాకు అనుకున్నారనుకోండి, ఇంకా ఇలా పెట్టేసుకోండి. అర్థమైందా? అంటే చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తెచ్చుకోండి, కొంచెం పెద్దగా కావాలన్న వాళ్ళు ఇలా తెచ్చుకోండి, ఇంకా పెద్దగా లోతు కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇలాగే వస్తుంది అనమాట వీగల్ అంటే. ఇప్పుడు మనకి ఇది ఖర్చులకి ఇక్కడ సైడ్కి, ఓకేనా. ఫ్రిన్స్ కట్ అంటే మనం నార్మల్గా ఎలా వేసుకుంటాం మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా నీట్గా ఇలా మా పిల్లలు పాటలు పాడుతారు, నాకు కూడా అదే వచ్చేస్తుంది. ఇలాగా మార్కింగ్ నీట్గా ఇలా వేసుకున్న దాని నుంచి కట్ చేసేసుకుంటాం కదా, ఇలా కట్ చేసేసేయండి. కరెక్ట్గా కట్ చేసేసి పైన కూడా విడదీయండి, ఎందుకంటే వెనకాలకి ముందుకి ఒకటే గల్ల సేమ్ గల్లనే పెట్టమన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నేను సేమే కట్ చేసుకుంటున్నా. చూడండి ఇలాగా నేను పేపర్ స్టిక్ వాడతాము, అది వేస్తేనే మనకి స్టిప్ ఉంటుంది కాబట్టి సేమ్ పేపర్ స్టిక్ కూడా ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా మనకి ఫ్రిన్స్ కట్ అంటే ఎంత తీసుకోవాలో ఏం లేదు చూపిస్తాను. చూడండి పైనుంచి మనకి 10 ఇంచెస్ కాడికి తీసుకోవాలి. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అన్నప్పుడు 11 ఇంచుల కాడికి కూడా తీసుకోవాలి. 10 ఇంచెస్కి ఆప్షను. ఇలా వచ్చేసి 3 ఇంచులన్నర కాడ నుంచి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా చూడండి, ఇలాగా ఇక్కడ 2.5 నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ముందుకి కూడా సేమ్ వీగల్లనే కాబట్టి మీరు సేమ్ నీట్గా ఇలా వీగల్ల పెట్టుకోవచ్చు, ఇందులో ఏమీ ఉండదు. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కదా. చూడండి ఆల్రెడీ కింద నీట్గా స్ట్రైట్గా కట్ చేసి ఉంది కాబట్టి 11 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మనకి నేనైతే నార్మల్గా 3 ఇంచులు చూపిస్తాను కదా, కాకపోతే 3 ఇంచుల కాడ మార్కింగ్ వద్దు, 2 ఇంచుల కాడికి, ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ ఇంకా జాయింట్ కావాలి. ఇక్కడ 2 ఇంచెస్ 1 ఇంచెస్ కాడికి పెట్టేసుకొని నీట్గా ఒకటి మనం ఇక్కడ 2 ఇంచ్ కాడ పెట్టుకున్న మార్కింగ్ నుంచి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా వేసిన తర్వాత ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా గీసుకోండి, ఇలా కట్ చేసుకోండి. నేను అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను అడావిడిగా కట్ చేస్తాను కాబట్టి నేను నా అంచనా ప్రకారం మీకు అర్థమవుతుందని అనుకోవట్లేదు, సారీ. ఓకేనా. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.